హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన టాపిక్ మీదనే ఇప్పుడు క్వశ్చన్ చూడబోతున్నాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ అడిగారు, వాటి నుంచి కొన్ని సేకరించి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పబోతున్నాను. సో ఈ క్లాస్ చూస్తే మీ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా తీరిపోతుంది. So friends, I request you to subscribe the channel for the latest and more videos. Yes, let us see the class now. Come on. Spotting errors. Spotting errors, number of noun. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లలో మనకి కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క సెంటెన్స్ లో ఒక తప్పు ఉంది. అదేంటి? నెంబర్ ఆఫ్ నౌన్. అంటే నెంబర్ ఆఫ్ నౌన్ మీద మనకి ఎలా ఉంటుంది? నెంబర్ అంటే ఏంటి? సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. వాటి మీద క్వశ్చన్స్ ఎలా చేస్తారు, ఎలా ఇస్తారు, వాటిని మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం క్లాస్ చూద్దాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఈస్ ఆల్ ద ఫర్నిచర్ హ్యావ్ బీన్ బ్రాట్ హియర్. అంటే ఇక్కడ ఫర్నిచర్ అనేది మనకి ఫర్నిచర్స్ అని ఉండదు, ఫర్నిచర్ మాత్రమే. అంటే ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇది సింగులర్ లో అయినా సరే, ప్లూరల్ లో అయినా సరే అలాగానే ఉంటుంది. ఫర్నిచర్ అనేది మారదు. మరి ఈ ఫర్నిచర్ అనే దానికి మనకి ఇక్కడ సహాయక క్రియ ఏదైతే హ్యావ్ ఉందో మనకి హ్యావ్ ఉండకూడదు, హ్యాస్ ఉండాలి. అంటే ఆల్ ద ఫర్నిచర్ హ్యాస్ బీన్ బ్రాట్ హియర్. అంటే మనం ఫర్నిచర్ అంటే ఏమనుకుంటాం? మామూలుగా టేబుల్, టీపాయ్, నెక్స్ట్ చైర్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇవన్నీ కూడా ఫర్నిచర్ కదా. ఫర్నిచర్స్ అంటే మెనీ ఉన్నాయి కదా, అప్పుడు అక్కడ హ్యావ్ వస్తుంది. అంటే అలా రాదు. ఫర్నిచర్ మొత్తం కలిపి కూడా మనం సింగులర్ లాగా ఉపయోగించాం. అక్కడ ఆల్ ద ఫర్నిచర్ has been brought here అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ has. have wrong, has అనేది రైట్. నెక్స్ట్, she opened the book and read its content. ఇక్కడ చూడండి, మనకు అంతా కూడా కరెక్టే ఉన్నట్టు అనిపిస్తుంది. she opened the book అంతా బాగుంది కదా, సబ్జెక్ట్ వి టు ఆబ్జెక్ట్, and read its content. సో ఇక్కడ కంటెంట్ అనేది రాకూడదు, కంటెంట్ అనేది రాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే కంటెంట్ అనేది కంటెంట్స్ లోనే ఉంటుంది. గమనించండి, మీరు ఒకసారి మీ బుక్ ఓపెన్ చేసి చూడండి. ఏ బుక్ అయినా పర్లేదు, మనకి విషయ సూచిక అంటారు కదా, అక్కడ ఓపెన్ చేసి చూడండి, కంటెంట్స్ అనే ఉంటుంది, కంటెంట్ ఉండదు. రైట్? అంటే మనకి థ్యాంక్స్ లాగా, మనం థ్యాంక్స్ అంటాం కదా, థ్యాంక్ అనం థ్యాంక్స్ అంటాం. ALMS ఆర్మ్స్ లాగా ఈ రకంగా కంటెంట్స్ అనే అంటాం అన్నమాట. సో షీ ఓపెన్ ద బుక్ అండ్ రెడ్ ఇట్స్ కంటెంట్స్. సో కంటెంట్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ట్రౌజర్స్ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్. ద ట్రౌజర్స్. ట్రౌజర్స్ అంటే ఏంటి? మరి ఇక్కడ నేను అన్ని కలిపి చెప్తున్నాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాస్ లోనే చాలా క్లియర్ గా చెప్పాను. వేటికి సింగులర్ వస్తుంది హెల్పింగ్ వెబ్, దేనికి ప్లూరల్ వస్తుంది హెల్పింగ్ వెబ్ అనేది. అక్కడ మీరు ఒకసారి మీరు క్లారిటీగా వీడియో చూసినట్టయితే, క్లాస్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ద ట్రౌజర్స్ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్. ట్రౌజర్స్ అంటే ఇక్కడ ఇది మనం ప్లూరల్ కింద తీసుకోవాలి. ట్రౌజర్స్, స్పెక్టకిల్స్, సీజర్స్, ఈ రకంగా మనం ట్రౌజర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కింద తీసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాస్ అని ఉంది, ఇక్కడ హ్యాస్ అని ఉండకూడదు, హ్యావ్ అనే హెల్పింగ్ వెబ్ రావాలి. ద ట్రౌజర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్, హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. ద స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్, ద స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. సో మీరు క్లాస్ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, I have been enchanted by the breathtaking sceneries. సో enchanted అంటే మంత్రముగ్ధులు అవ్వడం. I have been enchanted by the breathtaking sceneries. మరి ఇక్కడ ఏం తప్పు ఉంది అని అంటే, సీనరీస్ అనేది తప్పు ఉంది. సీనరీస్ అనకూడదు. సీనరీ అది ప్లూరల్ అయినా సరే సీనరీ అన్నమాట. మనం అనుకుంటాం సీనరీ, సీనరీస్ అలా అంటాం, అలా కాదు, సీనరీ. సో మనకి సీనరీస్ అనేది తప్పు, సీనరీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అది గమనించండి. నెక్స్ట్, అథ్లెటిక్స్ హ్యావ్ బీన్ మై ఫేవరెట్. అథ్లెటిక్స్ హ్యావ్ బీన్ మై ఫేవరెట్. ఇక్కడ అథ్లెటిక్స్ అంటే మనం ఏమనుకుంటాం? ప్లూరల్. ఇక్కడ హెల్పింగ్ వెబ్ హ్యావ్ ఉంది. అథ్లెటిక్స్ అంటే ప్లూరల్ ఫామ్ అనుకుంటాం, అలా కాదు. అథ్లెటిక్స్, పాలిటిక్స్, నెక్స్ట్ ఎకనామిక్స్, ఇవన్నీ మనం ప్లూరల్ లో ఉన్నాయి అనుకుంటాం. ప్లూరల్ కాదు, సింగులర్ మాత్రమే. సో ఇక్కడ అథ్లెటిక్స్ అనేది మనకి ఇక్కడ సింగులర్, కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ అనేది తప్పు. ఇక్కడ ఏం రావాలి మరి? హ్యాస్. ఇక్కడ సింగులర్ అయినప్పుడు ఇక్కడ హ్యాస్ బీన్,
మేడ్ అనేది మనకి రావాలి. నెక్స్ట్ హీ హ్యాస్ గివెన్ మెనీ ఇన్ఫర్మేషన్స్. హీ హ్యాస్ గివెన్ మెనీ ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ చూడండి మనకి ఇన్ఫర్మేషన్స్ ఉండదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్స్ ఉండదు, ఇన్ఫర్మేషనే. ఇది తప్పు. హీ హాస్ గివెన్ మెనీ ఇన్ఫర్మేషన్. మరి ఇన్ఫర్మేషన్ కి మెనీ అని వచ్చా అంటే మెనీ అనకూడదు, ఇక్కడ మెనీ కూడా రాంగే. మచ్ అనేది మనకి MUCH, మచ్ అనేది అంటే హీ హాస్ గివెన్ మచ్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. హీ హాస్ గివెన్ మచ్ ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకో. నెక్స్ట్ హిస్ ఫాదర్ ఇన్ లాస్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ షేర్డ్. హిస్ ఫాదర్ ఇన్ లాస్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ షేర్డ్ అంత బాగానే ఉంది కదా అంటే అలా కాదు. మనకు ఆల్రెడీ కాంపౌండ్ నౌన్లో ఎక్కడ రావాలి, ముఖ్యంగా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అన్నప్పుడు మనకి ఆ పొజిషన్ అనేది ఎక్కడ రావాలి అని అంటే హిస్ ఫాదర్ ఇన్ లాస్. ఇక్కడ ఇన్ లాస్ అనేది రాంగ్, ఇక్కడ ఫాదర్స్, ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ రావాలి. హిస్ ఫాదర్స్ ఇన్ లా ప్రాపర్టీ హ్యాస్ బీన్ షేర్డ్. ఇక్కడ మనకి హ్యాస్ అనేది కూడా కరెక్టే, రైట్, ఎందుకంటే ప్రాపర్టీ కాబట్టి హ్యాస్ బీన్ షేర్డ్. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్. సో నెక్స్ట్ 8th one, the majority has voted him. The majority has voted him. మరి మెజారిటీ అంటే ఏంటి, ఎక్కువ అని అర్థం కదా. మరి కామన్ ఇక్కడ మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మామూలుగా పీపుల్ అన్నప్పుడు మనం ఏమంటాం, పీపుల్ ఆర్ అంటాం, లేకపోతే పీపుల్ హ్యావ్ అంటాం. బట్ ఇంకా కొన్ని వర్డ్స్ అనేవి మనకు ఖచ్చితంగా మైండ్ లో ప్రింట్ కాలేదు. వాటిని మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎగ్జామినేషన్ లో అడుగుతారు. ద మెజారిటీ హ్యాస్ ఓటెడ్ ఇన్ కాదు, ఇక్కడ హ్యాస్ రాకూడదు, హ్యావ్. ఇది మెజారిటీ అనేది ప్లూరల్ ఫామ్ కిందనే తీసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో వెయిట్ ని మనం ప్లూరల్ ఫామ్ కింద తీసుకోవాలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు కావాలంటే చూడండి ఒకసారి. ద మెజారిటీ హ్యావ్ ఓటెడ్ హిమ్. సో మనకి ఇక్కడ హ్యావ్ వస్తుంది, లేకపోతే ఆర్ వస్తుంది, లేకపోతే వర్ వస్తుంది. అలా చాలా మీకు బండ గుర్తులతోని మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. చూడండి. నెక్స్ట్ క్యాటిల్స్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ క్యాటిల్స్ ఆర్, ఓకే అంతా బాగానే ఉంది కదా సెంటెన్స్ అనుకుంటాం, అలా కాదు. క్యాటిల్స్, ఇక్కడ ఎస్ యాడ్ చేయకూడదు. క్యాటిల్, క్యాటిల్ ఆర్, పీపుల్ ఆర్ అన్నప్పుడు అలాగనే క్యాటిల్ ఆర్, లైక్ క్యాటిల్, మెజారిటీ, షీప్. సో ఈ రకంగా కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. సో ఇక్కడ క్యాటిల్ ఆర్, ఆర్ అనేది ఇక్కడ ప్లూరల్ రైట్ మనకి, రైట్. కాకపోతే ఇక్కడ దీంట్లోనే క్యాటిల్స్ అనకూడదు, క్యాటిల్ అనాలి. నెక్స్ట్ రేషన్ హ్యాస్ బీన్ రన్ అవుట్. రేషన్ హ్యాస్ బీన్ రన్ అవుట్. రేషన్ అంటే ఏంటి, మనం సరుకులు రేషన్ షాప్ లో తీసుకునే, గవర్నమెంట్ రేషన్ షాప్ లో. సో రేషన్ హ్యాస్ బీన్ రన్ అవుట్ అంటే అంత బాగానే ఉంది కదా, మరి తప్పేముంది అని మనకి ఏమీ అర్థం కాదు. అలా కాదు, ఇక్కడ రేషన్ అనకూడదు, రేషన్స్ అనాలి. ఎప్పుడైనా సరే రేషన్స్ అనాలి. ఎలాగైతే మనం కంటెంట్ అనకూడదు, కంటెంట్స్ అని ఎలా ఉంటామో ఇక్కడ మనం రేషన్స్ అన్న మాత్రమే ఉండాలి, రేషన్ అనేది ఉండదు, రైట్. సో రేషన్స్ హ్యాస్ బీన్, మరి ఈ రేషన్స్ హ్యావ్ బీన్ అనాలి. ఇక్కడ హ్యావ్ బీన్, రేషన్స్ హ్యావ్ బీన్ రన్ అవుట్, రేషన్స్ హ్యావ్ బీన్ రన్ అవుట్ అని అనాలి. ఇక్కడ కూడా ప్లూరల్ ఫామ్ లో మనం ఉపయోగించాలి, రైట్. నెక్స్ట్ ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్. ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, స్పెక్టకిల్స్ కానీ సీజర్స్ కానీ, రైట్. ఈ రకంగా ఉన్నప్పుడు మనకి ప్లూరల్ ఫామే రావాలి కదా అనుకుంటాం. కానీ మనం ఇక్కడ ఈ హ్యావ్ అనేది దేనికి సంబంధించిందంటే ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ అంటే మనం ఈ పేరు గురించి మాట్లాడుతున్నాం కానీ స్పెక్టకిల్స్ తీసుకోకూడదు. ఎప్పుడైతే ఏ గ్రూప్ ఆఫ్, ఏ పెయిర్ ఆఫ్, ఓకే. నెక్స్ట్ ఏ క్రౌడ్ ఆఫ్, ఓకే, ఏ ఫ్లాక్ ఆఫ్. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ పెయిర్ ఆఫ్ దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ హ్యాస్ బీన్ పర్చేజ్డ్. ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ అనాలి, రైట్. అందుకని మన కామన్ గా స్పెక్టకిల్స్ వచ్చినప్పుడు మాత్రం స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు అనుకుందాం, ఏ పెయిర్ ఆఫ్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్పెక్టకిల్స్ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ అంటుంది. అప్పుడు స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ అవుతుంది, ఎందుకంటే మనకి అక్కడ ఏం లేదు కదా. బట్ ఇక్కడ ఏమైంది, ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ అన్నాడు అంటే మనం ఈ పెయిర్ ని పరిగణలోకి తీసుకోవాలి. సో ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యూ కెన్ బై సీజర్స్ దట్ ఈస్ షార్ప్. సో మనకి సీజర్స్ అనేది మనకి ప్లూరల్ ఫామ్ కింద తీసుకోవాలి. సీజర్స్, స్పెక్టకిల్స్, ట్రౌజర్స్, ఈ రకంగా మనం కొన్ని ప్లూరల్ ఫామ్ లో మాత్రమే తీసుకోవాలి.
సో యూ కెన్ బై సీజర్స్ దట్ ఈజ్ షార్ప్. ఇక్కడ ఈజ్ రాకూడదు ఎందుకంటే మనం సీజర్స్ ని ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ బై సీజర్స్ దట్ ఆర్ షార్ప్. దట్ ఆర్ షార్ప్, ఈ షార్ప్ కాదు. మనం సీజర్స్ అంటే ఈజీగా అనుకుంటాం, అలా కాదు. యూ కెన్ బై సీజర్స్ దట్ ఆర్ షార్ప్, రైట్. నెక్స్ట్ యూ కెన్ బై స్పెక్టకిల్స్ దట్ ఆర్ బ్యూటిఫుల్ అనాలి. యూ కెన్ బై స్పెక్టకిల్స్ దట్ ఆర్ బ్యూటిఫుల్. సో ఆ రకంగా మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ మై ఫాదర్స్ అడ్వైజెస్ వర్క్డ్ అవుట్ ఎ లాట్. మై ఫాదర్స్ అడ్వైజెస్ వర్క్డ్ అవుట్ ఎ లాట్. మరి ఇక్కడ బాగానే ఉందంటే అలా ఉండకూడదు. అడ్వైజ్ అనేది అడ్వైజెస్ గా ఉండకూడదు, ఓన్లీ అడ్వైస్ అని మాత్రమే ఉంటుంది. అంటే ప్లూరల్ ఉండదు. ఓన్లీ మై ఫాదర్ అడ్వైజ్ వర్క్డ్ అవుట్ ఎ లాట్. మై ఫాదర్స్ అడ్వైజ్ వర్క్డ్ అవుట్ ఎ లాట్. సో ఈ రకంగా మనం చూడాలి. లేకపోతే ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ అనొచ్చు. అంటే చాలా అడ్వైజ్ ఇచ్చాడు, అడ్వైస్ మొత్తం అంటే అడ్వైస్ అనకూడదు. ఎన్ని అడ్వైస్ ఎంత అడ్వైస్ ఇచ్చినా సరే దాన్ని సింగులర్ కిందకి తీసుకోవాలి. మై ఫాదర్స్ అడ్వైజ్ వర్క్డ్ అవుట్ ఎ లాట్. సో అడ్వైజెస్ అనేది రాంగ్, అడ్వైస్ అనేది మాత్రమే రైట్. నెక్స్ట్ ఆర్డర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ద అథారిటీ. ఆర్డర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ద అథారిటీ. మనకి చూడగానే అంతా బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆర్డర్ అనగానే ఇట్ సింగులర్ లో ఉంది, దానికి హ్యాస్ బీన్ అనేది కూడా రైటే, ఇంకా దీంట్లో తప్పేముంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆర్డర్స్ అనాలి, ఆర్డర్ అనకూడదు. మనం కంటెంట్స్ అని ఎలా అంటున్నాం, రిచెస్ అని ఎలా అంటున్నాం, నెక్స్ట్ థ్యాంక్స్ అని ఎలా అంటున్నాం, అలాగనే ఆర్డర్స్ అని మాత్రమే అనాలి. ఆర్డర్స్ కి గవర్నమెంట్ ఆర్డర్స్ అనాలి కానీ గవర్నమెంట్ ఆర్డర్ అనకూడదు. ఓకే, ఆర్డర్స్ 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 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి మరి ఆటోమేటిక్ గా have. Missiles have been spread out. Missiles మనకి ఇక్కడ ఫిజిక్స్ పాలిటిక్స్ లాగా మిజైల్స్ అనేది మన సింగులర్ గా తీసుకోవాల్సిన నౌన్ అన్నమాట. సో మిజైల్స్ అనేది ఇక్కడ నౌన్ ఉంటే ఇక్కడ మనకి ప్లూరల్ ఉంది కదా అనుకోకూడదు, ఇది సింగులర్ మాత్రమే, రైట్. సో మిజైల్స్ హ్యాస్ బీన్, ఇక్కడ హ్యావ్ బీన్ రాకూడదు, హ్యాస్ బీన్. ఎందుకంటే మనం పాలిటిక్స్ గానీ నెక్స్ట్ ఎకనామిక్స్ కి ఈ రకంగా మనం వాటిని సింగులర్ కింద తీసుకుంటున్నాం, రైట్. మిజైల్స్ కూడా ఇక్కడ దీన్ని సింగులర్ కింద తీసుకోవాలి. మిజైల్స్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఎ లాట్. సో ఆన్సర్ మనకి హ్యావ్ అనేది రాకూడదు, హ్యాస్ రావాలి. నెక్స్ట్ చిల్డ్రన్ రెడ్ ఆల్ఫాబెట్స్. చిల్డ్రన్ రెడ్ ఆల్ఫాబెట్స్. సో దీంట్లో మనకి ఆల్ఫాబెట్స్ అనేది ఉండదు, ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటుంది. ఆల్ఫాబెట్. చిల్డ్రన్ రెడ్ ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్స్ కాదు, రైట్. సో ఈ ఎస్ అనేది రాంగ్. హీ కేమ్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్. సో మనకి దీంట్లో ఈ సెంటెన్స్ లో ఏది మనకి ఎక్కడ ఎర్రర్ ఉన్నాయో మనం చూడాలి. హీ కేమ్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఇక్కడ చూడండి ఎవిడెన్సెస్, ఎవిడెన్సెస్ ఉండదు, ఎవిడెన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, అడ్వైజెస్ కి మనం అడ్వైజెస్ అంటామా అనకూడదు, అడ్వైజ్ మాత్రమే అనాలి. అలాగనే ఇక్కడ ఎవిడెన్సెస్ ఉండదు, ఎంత ఎవిడెన్స్ ఉన్నా సరే ఎవిడెన్స్ మాత్రమే అనాలి. సో హీ కేమ్ విత్ ఆల్ ద ఎవిడెన్స్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద క్లాస్ అబౌట్ స్పాటింగ్ ఎర్రర్స్. Today's class. Thank you very much. Please share and subscribe the channel. Thank you so much.